దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ విధంగా మరొకసారి మీతో కలుసుకొని దేవుని మాటలు పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క భాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభు యేసుక్రీస్తు వారి పేరట నా యొక్క స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నానండి. మీ అందరూ కూడా మరోసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. శ్రద్ధాశక్తులతో వాక్యాన్ని వినాలని మనం ముందుగా అధ్యక్షుల ద్వారా విన్నాము. కాబట్టి జాగ్రత్తగా వాక్యాన్ని అర్థం చేసుకుందామండి. ప్రియ దేవుని సంగమా, ఈరోజు మన పాఠం పేరు ఏంటంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అనే విషయాన్ని మనం నేర్చుకుందామండి. క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా సంఘాలకు వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యాన్ని చదువుతున్నాం అన్నా. అనేక మందికి వాక్యాన్ని కూడా వివరిస్తున్నాం. అయితే మనకి దేవుని ప్రేమ ఎంతవరకు అర్థమైంది? నిజంగా దేవుణ్ణి మనము రుచి చూచి ఎరిగామా? ఏదైనా మనం రుచి చూడకపోతే దాని టేస్ట్ ఏంటో మనకు తెలియదు. అలానే దేవుని కూడా మనము రుచి చూసి ఎరిగితే మనకి దేవుని గురించి ఎవరు చెప్పనవసరం లేదు. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆయన అంటే ఏంటో మనకు తెలిసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనము ఆయన సహవాసం, ఆయన సన్నిధికి దూరంగా బ్రతకలేము. నిన్ను బాగా ప్రేమిస్తున్న వ్యక్తి ఎవరు అని ఎవరైనా మనల్ని అడిగితే, నువ్వంటే ఎవరికి ఎక్కువ ఇష్టం అని ఎవరైనా మనల్ని అడిగితే వెంటనే మనం తడువుకోకుండా చెప్పే సమాధానం మన అమ్మ నాన్న పేరు చెప్తాం. ఎందుకు అమ్మ నాన్న పేరే చెప్తామంటే, వాళ్ళు మనల్ని కన్నారు, పెంచారు, పెద్ద చేశారు. మన కోసం అమ్మ ఎంతో త్యాగం చేసింది. తన అందము, తన ఆరోగ్యము, తన ఇష్టాలన్నీ పక్కన పెట్టేసి, నా బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి, నా బిడ్డ ఆరోగ్యంగా ఈ లోకములో జీవించాలంటే డాక్టర్ చెప్పాడు నన్ను నోరు కట్టుకోమని. అందుకోసమే తనకు ఎంత ఇష్టమైన ఆహార పదార్థాలైనా సరే అన్ని కూడా పక్కన పెట్టేస్తుంది. సో కాబట్టి అమ్మ అంటే మనకు అంత ఇష్టమని అమ్మ చేసిన పనులు మనం అనుభవిస్తున్నాం, గుర్తించాం. కాబట్టి అమ్మ గురించి చెప్తున్నాం. అమ్మ నేను ఎంతగా ప్రేమిస్తున్నాను. అదేవిధంగా తండ్రి, అమ్మ నవమాసాలు మోస్తే ఆ పుట్టిన బిడ్డను తండ్రి గుండెల మీద పెట్టుకొని పెంచి పెద్ద చేసి సమాజానికి చూపిస్తున్నాడు. కాబట్టి సో తండ్రి అంటే కూడా అంత ప్రేమని లోకానికి గొప్పగా చెప్తాం. నిజమే ప్రియ దేవుని సంగమా, అమ్మా నాన్న చేసింది మనకు తెలుసు. మనము కూడా తల్లిదండ్రులుగా ఉన్నాము కాబట్టి మన బిడ్డల కోసం మనం ఏం చేస్తున్నామో మనకి అవగాహన ఉంది. కాబట్టి దీనిలో ప్రేమ ఉందని అర్థం చేసుకుంటున్నాం. దానికోసమే నిన్ను ఎవరు ఎక్కువగా ప్రేమిస్తున్నారు, నువ్వంటే ఎవరికి ఎక్కువ ఇష్టం అంటే మనం అమ్మ నాన్న పేరు చెప్తున్నాం. ఒకసారి మన బ్రతుకు పుస్తకమైన బైబిల్లోకి వెళ్ళి కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు, అసలు ఆ దేవునికి మనం అంటే ఎంత ఇష్టమో ఒకసారి మనం వాక్యపు వెలుగులో దేవుని మనసు మనం అర్థం చేసుకున్నప్పుడు నిజంగా ఆ ప్రేమను మనం వర్ణించలేము. లోకములో ఉన్న కవులు కొన్ని కవితలు రాసేటప్పుడు వారి కళలకు, వారి మేధస్సుకు కొన్ని మాటలు అందటం లేదు అంటారు, ఏదైనా ఒక విషయాన్ని వారు వివరించేటప్పుడు. అట్లాంటిది దేవుని ప్రేమను మనం వివరించాలన్నా, ఆ దేవుని ప్రేమను మనం లోకంలో చాటాలన్నా మనకి మాటలే సరిపోవు.
ఎందుకు అలాంటి మాటలు మనం మాట్లాడాలంటే, ఆ ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు తెలుస్తుంది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు. అమ్మా నాన్న మనల్ని పుట్టిన తర్వాత పెరుగుతున్న కొద్దీ ప్రేమిస్తారు. వీలైతే మధ్యలో కొంతమంది వదిలేస్తారు కూడా. ఎందుకంటే మనము వాళ్ళు చెప్పినట్లుగా బ్రతకటం లేదు కాబట్టి. నా బంగారం, నా కొండ, నా వెండి అని మనల్ని ముద్దులు పెట్టుకున్న అమ్మ నాన్నే ఒకప్పుడు మనం వారికి దూరంగా బ్రతుకుతున్నప్పుడు, వారికి చెడ్డ పేరు తెస్తున్నప్పుడు, నా కడుపున చెడబుట్టెవరని అదే తల్లిదండ్రులు మనల్ని కూడా అంటారు. కానీ బైబిల్లో ఏ దేవుని గురించి అయితే మనం వింటున్నామో, నేర్చుకుంటున్నామో, ఆ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను అలా మన అమ్మా నాన్న అన్నట్టుగా ఎప్పుడూ అనడు కూడా. ఎందుకంటే ఆయనకి మనమంటే అంత ఇష్టం. అటు దేవుని సంగమా, బైబిల్లోకి వెళ్ళి దేవుని గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సర్వసాధారణంగా దేవుడు అంటే ఆయన ఎప్పుడు మన తప్పులను వెతికేవాడు. దేవుడు అంటే మన తప్పులు వెతికేవాడు. మనం ఏ తప్పులో దొరుకుతామా అని మన మీద నేరం మోపటానికి ఆయన చూస్తున్నాడు అని క్రైస్తవ సమాజం, క్రైస్తవేతరులు కూడా అలాగనే ఆలోచిస్తారు. ఎప్పుడైతే దేవుని మనస్సు మనకు అర్థమవుతుందో, ఆ బైబిల్లో మనల్ని కన్నా దేవుడు మన మీద ఎప్పుడు కూడా తప్పు మోపాలని కానీ, నేరం మోపాలని కానీ, మనల్ని శిక్షించాలని కానీ, మన నాశనాన్ని కోరుకునేవాడు కాదు. అర్థమవుతుందండి? దేవుడు అంటే మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, మన నాశనాన్ని కోరుకునేవాడు కాదు, మన మీద శిక్ష వేసేవాడు కాదు, మన దోషాలను వెతికి వెతికి సమాజానికి చూపించేవాడు కాదు. కానీ దేవుని గురించి మనం సమాజానికి లేదా మన బిడ్డలకి దేవుని సేవకులుగా మనం ఎలా పరిచయం చేస్తున్నామంటే, దేవుడు అంటే చాలా భయంకరుడు, ఆ దేవుడు అంటే మనం ఏ శిక్షలో దొరుకుతామా వాళ్ళ నరకానికి పంపిద్దామన్నట్టుగా ఇదే బైబిల్ పట్టుకొని దేవుణ్ణి మనం వేరే కోణంలో చూపిస్తున్నాం. అందుకని చాలా మంది దేవుని దగ్గరికి రావటానికి, సంఘాలకు రావటానికి, దేవుని ప్రేమించటానికి లేదా ప్రభు యొక్క బలియాగాన్ని అర్థం చేసుకోవడానికి భయపడుతున్నారు. నిజంగా దేవుని ప్రేమనే మనం సమాజానికి పరిచయం చేయాలి. మనకు సంబంధం లేని, మనకు అవసరం లేని పాతాళం గురించి మనం ఎందుకు భయపడాలి? అది నిజానికి మన కోసం కలుగు చేయబడింది కాదు. అది తన పిల్లల కోసం కాదు దేవుడు కలుగజేసింది. కానీ మనము దేవుణ్ణి ఎలా అర్థం చేసుకున్నాము, ఎలా ప్రకటిస్తున్నాము, ఎలా పరిచయం చేస్తున్నామంటే, దేవుడు అంటే చాలా భయంకరుడు, ఆయన మహాపరిశుద్ధుడు, ఆయన చెప్పినట్టుగా మనం బ్రతకపోతే ఇదిగో మనల్ని చంపి నరకానికి పంపించేస్తాడని దేవుని యొక్క ప్రేమను పక్కన పెట్టేసి ఆయన ఉగ్రతని సమాజానికి చూపిస్తున్నాం. కాబట్టి మీ బైబిల్లో దేవుడు అసలు ప్రేమ లేనివాడు, ఒక మోనార్క్ లాగా, ఒక శాడిస్ట్ లాగా పిల్లల్ని ఆయన చంపి నరకానికి పంపిస్తున్నాడని క్రైస్తవేతరులు మన ప్రేమామయుడైన, ప్రేమ స్వరూపి అయిన కన్న తండ్రిన దేవుణ్ణి మన ద్వారానే ఆ దేవుణ్ణి దూషిస్తున్నాము. ఎందుకంటే మనం మన దేవుని అలా పరిచయం చేశాం. అంటే ప్రియ దేవుని సంగమా, అసలు దేవుడు అంటే మనం భయపడాల్సిన అవసరం కూడా లేదండి. తెలుసా మీకు? దేవుడు అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు భయపడాలి? దేవుడు అంటే దెయ్యం భయపడాలి. మనం ఎందుకు భయపడాలి? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనములో, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనములో, దేవుడు ఒక్కడని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే, దెయ్యములు నమ్మి వణుకుచున్నవి. దెయ్యానికి కదా భయం ఉండాలి. దేవుడు అంటే మనకెందుకు భయం? మనము ఆయన బిడ్డలం. తండ్రిని చూసి బిడ్డలు ఎప్పుడైనా భయపడతారా? తప్పు చేసినా సరే, మన బిడ్డలు ఉన్నారండి, తప్పు చేసినా సరే ధైర్యంగా మన దగ్గరకు వస్తారా?
తప్పించుకొని బయట తిరుగుతారా? వాళ్ళకి తెలియనప్పుడు, తండ్రి ప్రేమ ఏంటో తెలియనప్పుడు దూరంగా ఉంటారు. తండ్రి ప్రేమ తెలిసినప్పుడు నా తండ్రికి చెప్పుకుందాం, నేను తప్పు తెలియక చేశాను, బై మిస్టేక్ జరిగిందో, అనుకోకుండా జరిగిందో, మరికొకసారి చెయ్యనని తండ్రికి చెప్పటానికి బిడ్డలు తండ్రి దగ్గరికి వస్తారు. మరి మనం ఎందుకు దేవుని చూసి భయపడాలి? అంటే ఆయన మన తండ్రి అన్న సంగతే మర్చిపోయాం. మనము దేవుణ్ణి మన తండ్రి అన్న సంగతే మర్చిపోయాం కాబట్టి భయపడుతున్నాం. అసలు ప్రేమలో భయం ఉండదండి. ప్రేమలో భయం అనేదే ఉండదు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 18వ వచనములో, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 18వ వచనములో ప్రేమలో భయం ఉండదు. అసలు నిజంగా మనం దేవుని ప్రేమిస్తే, దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుంటే, ఆయన రుచి చూచి ఎరిగితే మనం ఎందుకు భయపడతాం? అంటే మనలో ప్రేమే లేదని అర్థం. దేవుడంటే మనకి ప్రేమ కంటే భయమే ఉంది. ప్రేమ కంటే భయమే ఉందంటే అర్థం ఏంటి? మనం దేవుని బిడ్డల్లాగా లేము, అపవాది బిడ్డల్లాగా ఉన్నాం. అపవాది కదా దేవుడంటే భయము, వణిగిపోతుంది. ప్రభు దగ్గరకు కూడా ఆ సేన పట్టిన దెయ్యం వచ్చినప్పుడు ఆ దెయ్యాలు వణిగిపోయినాయి కదా, మాకు ఇంకా టైం ఉంది కదా, ఎందుకు అప్పుడే నువ్వు వచ్చావు అని. సో దెయ్యానికి భయం, దెయ్యం పిల్లలకు భయం దేవుడు అంటే. నిజంగా మనం దేవుని పిల్లలమైతే, ఆ దేవుడు మనకు తండ్రి అని మనం గుర్తిస్తే, ఆయన విషయంలో మనం ఎప్పుడు భయపడమండి. ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపి. అసలు దేవుడు ఏమై ఉన్నాడు? ఆ దేవుడు ఏమై ఉన్నాడు? నిన్ను ఎలా ప్రేమించాడో తెలుసా? మనం కూడా భర్తని, భార్యని, పిల్లల్ని, స్నేహితులని, బంధువుల్ని ప్రేమిస్తాం. ప్రేమించి కొన్ని గిఫ్ట్లు ఇస్తాం. నీ దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడో నీకు తెలుసా? ఆ తండ్రి నిన్ను ఎలా ప్రేమించాడో తెలుసా నీకు? అసలు తెలిస్తే ఆ ప్రేమని విడిచి మనం బ్రతకలేమండి. అందుకని బైబిల్లో భక్తులు ఆ ప్రేమను అర్థం చేసుకున్నారు, రుచి చూసి ఎరిగారు కాబట్టి ఆ ప్రేమకు బానిసలైపోయారు. మనం కూడా లోకంలో బానిసలైపోతాం. భార్యకు బానిసైపోతాం, భర్తకు బానిసలైపోతాం, చెడు వ్యసనాలకు బానిసలైపోతాం, డబ్బుకు బానిసలైపోతాం, వ్యసనాలకు బానిసలమైపోతాం, పదవికి బానిసలైపోతాం. కాదండి, దేవుని ప్రేమకు మనం బానిసలం అవ్వాలి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఆ ప్రేమకు వాళ్ళు ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడ్డారండి. ఆ ప్రేమ వాళ్ళని బలవంతం చేస్తుందంట. అంటే ఎంత అర్థం చేసుకున్నారో చూడండి దేవుని ప్రేమను. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుడు ఏమై ఉన్నాడు ఒకసారి మనం బైబిల్కి వెళ్ళి చూద్దాం. ఇదే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో దేవుడు ఏమై ఉన్నాడు చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి అంటండి. దేవుడే ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగని వాడు. ఇప్పుడు మనం భయపడుతున్నామంటే మనకు దేవుడు తెలియదని అర్థం. ఎందుకంటే ప్రేమలో భయం ఉండదు. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగనివాడు. ప్రేమ ఉన్నవాడైతే దేవుడే ప్రేమ స్వరూపి అంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. దేవుడే ప్రేమ అయి ఉన్నాడంటే ఆ ప్రేమను మనం అర్థం చేసుకుంటే, ఆ ప్రేమ ఏంటో మనకు తెలిస్తే మనం భయపడం. ఆ దేవుడు అంటే ఏంటో మనకు తెలుస్తుంది. అంటే ప్రియ దేవుని సంగమా, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. 16వ వచనంలో కూడా మనం చూస్తే, మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. నిజంగా దేవుని ప్రేమను మనం ఎరిగి ఉన్నామండి. మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నామంటున్నాం. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో మనకు తెలిసిందా? అమ్మ ఎలా ప్రేమించిందో తెలుస్తుంది, నాన్న ఎలా ప్రేమించాడో తెలిసింది, అక్క ఎలా ప్రేమించిందో, తమ్ముడు ఎలా ప్రేమించాడు, అన్న ఎలా ప్రేమించాడు, అందరి ప్రేమలు అర్థం చేసుకున్నాం. కానీ ఈ ప్రేమలన్నీ కూడా సమాధి వరకే ఉంటాయండి. ఎవరినైతే మనం ప్రేమిస్తున్నామో, ఎవరి కోసం అయితే దేవునికి దూరంగా బ్రతుకుతున్నామో వాళ్ళు మధ్యలో వచ్చారు, మధ్యలోనే వెళ్ళిపోతారు. మనం ఒంటరిగా ఈ లోకానికి వచ్చాం, ఒంటరిగానే వెళ్ళిపోతాం. కానీ శాశ్వతమైన బంధం మనకి
దేవునితో ఉన్నది ఆ దేవుని మనము ఎరిగిన వారమై ఉండాలి. మన కన్న తండ్రి గురించి మనకి ఎంత తెలిసిందండి? ఆ దేవుని గురించి మనం ఎరగకపోతే ఆయన ఎంతగా మనల్ని ప్రేమించడం మనకు తెలియదండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువారు మాట్లాడుతూ, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యని ఎరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి అంతకంటే మంచి ఇస్తాడని చెప్పాడు కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనంలో. మనము చెడ్డవారం, భూలోకంలో ఉన్న తల్లిదండ్రులుగా మనం చెడ్డవారం. మనం చెడ్డవారమై ఉండి మన పిల్లలకి ఏదైనా బెస్ట్ ఇవ్వాలనుకుంటాం. మన పిల్లలకి అన్ని విషయాలు ది బెస్ట్ ఇవ్వాలనుకుంటాం. ఎందుకంటే వాళ్ళంటే మనకు అంత ఇష్టం. ఏమండి, మధ్యలో కలుపుకున్న బంధానికి మనం ఎంత విలువిచ్చి అన్నిటికంటే బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాం మనం. అట్లాంటిది దేవుడు శాశ్వతుడు, నిత్యుడు. అలాంటి శాశ్వతమైన బంధం కలిగిన ఆ దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడు, ఎంత బెస్ట్ ఇస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనంలో, ఆకాశం భూమియు గతించిపోయినా గాని ధర్మశాస్త్రం అంతయు పొల్లేను కొట్టుకొని పోదు. క్షమించండి, 7వ అధ్యాయము 9వ వచనంలో, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వారికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి తన్ను ప్రేమించి వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చింది కదా. మన దగ్గర బైబిల్ ఉంటది, చదువుతాము, రోజు ప్రకటిస్తాము, కానీ ఆ దేవుని యొక్క మనస్సు మనకు అర్థం కాదు. ప్రతి భర్త అంటాడు, ప్రతి భార్య అంటది ఏమని, ఇన్ని సంవత్సరాలుగా కాపురం చేస్తున్నాను, నా భర్త మనసు ఏంటో నాకు తెలియదు. ఇంక భార్య మనసు అంటావా, సప్త సముద్రాలు ఈదినా సరే ఏదొచ్చు కానీ భార్య మనసులో ఏముందో తెలియదని పెద్ద పెద్ద కవితలు రాశారు. అది కూడా వాస్తవమే. అంటే భార్య మనసు భర్తకు తెలియదు, భర్త మనసు భార్యకి తెలియదు, ఇద్దరు కలిసే ఉంటారు. ఒకరి మనసు ఒకరికి తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఈ బంధం మనకి సమాధి వరకే, కొంతకాలమే. సుమారు ఒక 25 సంవత్సరాల తర్వాత, వివాహమైన తర్వాత దేవుడు అవకాశం ఇస్తే గట్టిగా ఒక 50 సంవత్సరాలు కలిసి ఉంటాం. కానీ ఏళ్లలో ఒకరి మనసు ఒకరు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, కానీ దేవుని మనసు మాత్రం ఖచ్చితంగా మనకి తెలిసి తీరాలని. దేవుని మనసు మనకు తెలియకపోతే అది ఎంత పెద్ద ప్రమాదమో మనం గుర్తించలేము. అది ప్రతి విషయంలో దేవుడు మనకు తెలియజేయటానికే ఎన్నో ఆధారాలు పెట్టాడండి. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో తెలియాలంటే ఈ ప్రకృతిని చూడమని చెప్పాడు. ప్రకృతి దాకెందుకండి, అద్దం ముందు నిలబడి నువ్వేంటో ఒకసారి చూసుకో. మనమేంటో ఒకసారి అద్దం ముందు నిలబడితే ఎంత అందగా అండి, ఎంత అందగత్తెని, ఎంత అందంగా నేను ఎలా పుట్టానని ఎప్పుడన్నా ఆలోచించావా? అది దేవుడు మనకిచ్చిన రూపం అండి. అది దేవుడు మనకిచ్చిన రూపం. అలాంటి తండ్రి ప్రేమ మనకు అర్థమైందా? భౌతికంగా కన్న తండ్రి ప్రేమే మనకు అర్థం కాక, మన కన్న తల్లిదండ్రుల్ని మనం అర్థం చేసుకోలేక ఆ తల్లిదండ్రులను మనం అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో, రోడ్ల మీద వదిలేస్తున్నారు. సోషల్ మీడియాలో చూస్తున్నాం మనం. సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందింది కాబట్టి ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో మనం తెలుసుకుంటున్నాం. అయితే ఆ దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం, మనందరికీ తెలిసిన మాట, 26వ అధ్యాయంలో సాక్షాత్తు దేవుడు తన స్వరూపాన్ని, తన పోలికనే మనకి ఇచ్చాడండి. ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళకంటే చిన్నవారికి సహాయం చేస్తారు. ఎంతగా సహాయం చేస్తారు? ఎంతగా సహాయం చేస్తారంటే వారితో సమానంగా ఉండే స్థితిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు. పెద్దవారు చిన్నవారికి సహాయం చేస్తారు. ఎలా సహాయం చేస్తారు? వారితో సమాన స్థితి కలిగేంతగా సహాయం చేస్తారా? వారికంటే కొద్ది స్థాయిలో ఉండే విధంగా వారి వంతుగా సహాయం చేస్తారు. కానీ బైబిల్లో మనం నమ్ముకున్న దేవుడు
ఆయన దేవుడు మాత్రమే కాదు, మన తండ్రి ఎంతగా ప్రేమించాడంటే సాక్షాత్తు తన స్వరూపం తన పోలికనే మనకి ఇచ్చాడండి. తన స్వరూపాన్ని తన పోలికనే మనకిచ్చాడు. తన స్వరూపాన్ని తన పోలికను మాత్రమే కాదు, తన స్వరూపం తన పోలిక అంటే ఏంటో ఆల్రెడీ వినే ఉండొచ్చు, లేదంటే దేవుని కృపను బట్టి రాబోయే రోజులు వినే ప్రయత్నం చేద్దాం. తన స్వరూపాన్ని తన పోలికనే తన లక్షణాలతో మనల్ని పుట్టించాడండి. ఆ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన అదృశ్యుడు. ఆయన ఎవరో చూడలేదు, చూడలేరు కూడా. అట్లాంటిది మనల్ని కూడా ఎవరో చూడలేరు, మనము కూడా అదృశ్యులమే. ఆయన ఎలాగైతే శాశ్వతుడు, నాశనం లేనివాడు, అక్షయుడు, మనం కూడా అలాగనే అక్షయులం. మనం కూడా శాశ్వతంగా ఉండేవారం. అలాంటి లక్షణాన్ని మనకి ఇచ్చాడండి. అర్థమవుతుందండి దేవుని ప్రేమ. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, సకల యుగంలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడును. దేవుని యొక్క లక్షణాలు ఏంటండి? ఆయన అదృశ్యుడు, అక్షయుడు, కంటికి కనబడు, నాశనం లేనివాడు. మరి మనం, నేను అందరూ కనబడుతున్నాను కదండి అనుకుంటున్నామా? నేను దేవాన్ని, నేను కనబడుతున్నాను, వినబడుతున్నాను, నన్ను చూస్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు. కానీ ఎలా చూస్తున్నారు? పైన ఉన్న నా ఆకారాన్ని చూస్తున్నారు, నా స్వరూపాన్ని చూస్తున్నారు, అంతే. నాకు పేరు కూడా పెట్టింది ఈ బాడీకి కాదు, ఈ శరీరానికి కాదు. నాకు పేరు కూడా పెట్టింది నా ఆత్మకు. దేవ అనే పేరు నాకు పెట్టింది నా శరీరానికి కాదు, నా ఆత్మకు. మీకు అర్థం అవ్వాలంటే, సడన్ గా నేను ఇప్పుడు వాక్యం చెబుతూ చనిపోయాను అనుకోండి, తెలిసిన వాళ్ళంతా దేవ వాక్యం చెబుతూ వెళ్ళిపోయాడు అంటారు. దేవ వాక్యం చెబుతూ వెళ్ళిపోయాడు అంటారు. మరి అక్కడ పడి ఉన్నది ఎవరు? దేవ వాడుకున్న శరీరం, పార్థివ దేహం, ఆ తొడుగు అది. ఎలాగైతే మనం షర్టు ధరిస్తామో అలాగనే శరీరాన్ని కూడా మనం ధరించుకున్నాం పరలోకాన్ని సాధించటానికి. అయితే ప్రియ దేవుని సంగమా, మనం ఎలాగైతే, దేవుడు ఎలాగైతే అదృశ్యుడు, అక్షయుడు, మనల్ని కూడా అలాగనే నాశనము లేనివాడిగా, ఎవరికి కంటికి కనబడని వాడిగా మనల్ని కలుగు చేశాడని. మనకి ఎంత ప్రవేశించాడు అర్థమవుతుందండి. నేనంటే ఏంటో నాకు నా దేవునికి తప్ప, నేనంటే ఏంటో నాకు నా దేవునికి తప్ప మూడో వ్యక్తికి తెలియదు. అలాగనే దేవుడు కూడా తనంటే ఏంటో, తన మనసు అంటే ఏంటో తెలియాలంటే బైబిల్ చదివితే తప్ప మనకు తెలియదు. దేవుడికి ఎంత ప్రవేశం ఉందో మనకు కూడా అలాగనే ఇచ్చాడు. మన అంతరంగం మనకే తెలుసండి. మనం కట్టుకున్న భార్యకి, భర్తకి, మనం కన్నవారికి, మనల్ని కన్నవారికి కూడా మన అంతరంగం తెలియదు. అంత స్వేచ్ఛనిచ్చాడండి మీకు. ఎందుకంటే మన దేవుడు అలాంటి స్వాతంత్ర్యం కలిగిన వాడు కాబట్టి మనకు కూడా అలాంటి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. అర్థమవుతుందండి దేవుని ప్రేమ అంటే ఏంటో. మనం ప్రతిరోజు బైబిల్ చదువుతున్నాం, ప్రతిరోజు వింటున్నాం, మంచిది, వినాలి, చదవాలి, ప్రకటించాలి. కానీ ఆయన మనసే మనకు అర్థం కావట్లేదు. ఆ దేవుని యొక్క మనసే మనకు అర్థం కావట్లేదు కాబట్టి దేవుని మనం వేరే కోణంలో అర్థం చేసుకుంటున్నాం, వేరే కోణంలో ప్రకటిస్తున్నాం. ఎలా ప్రకటిస్తున్నామంటే, దేవుడు అంటే భయంకరుడు, మనం ఎలాగైనా సరే చంపి నరకానికి పంపిస్తారన్నట్టుగానే చూస్తున్నాం. కాదండి, నువ్వు ఆ నరకం నుంచి తప్పించుకోవటానికి ఎన్నో మార్గాలను సిద్ధం చేశాడండి. ఆయన మనల్ని ఆ నరకం నుంచి తప్పించడం కోసం ఎన్నో మార్గాలను మన కోసం సిద్ధం చేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, మనం ఎలా అదృశ్యులం అంటే 4వ అధ్యాయము పౌలు గారు మాట్లాడుతూ 16వ వచనంలో, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు అంటే శరీరం కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు ఆత్మ దినదినము నూతన పరచబడుతున్నది. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు
ఎక్కువగా నిత్యమైన మహిమా భారంను కలుగు చేస్తున్నది ఏలనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. మనము అదృశ్యమైన వారం. మనకి ఈ లోకములు ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు, ఎన్ని యాతనలు మనం అనుభవించినా అవన్నీ కూడా శరీరానికే. అవన్నీ కూడా శరీరానికే. అందుకే పౌలు గారు అంటున్నాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నా సరే, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నా సరే, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడంట. ఎందుకంటే ఆంతర్య పురుషుడు ఆయన అదృశ్యుడు, ఆయన నాశనం లేనివాడు. ఎందుకంటే నిన్ను నన్ను కలుగజేసిన ఆ దేవుడు ఆయన నాశనం లేనివాడు, ఆయన అదృశ్యుడు. ఆయన ఎంతకాలం ఉంటామో మనం అంతకాలం ఉంటాం. అదండి దేవుని ప్రేమ. మనకి ఎవరైనా చిన్న సహాయం చేస్తేనే, నాకు దేవుళ్ళలాగా వచ్చావురా, నాకు దేవుళ్ళలాగా సహాయం చేసావు, నేను చూస్తే నాకు దేవుడే కనబడుతున్నాడు అంటాడు. కాదండి, మనుషులు మనుషులే. దేవుడి స్థానం ఎవరికి ఇవ్వకూడదండి. దేవుని స్థానం ఎవరికి ఇవ్వకూడదు. నువ్వు నిజంగా అవతల వాళ్ళని ప్రేమించేవాడు అయితే, వాళ్ళ మేలు కోరేవాడు అయితే, దేవుని స్థానంలో ఆ మనిషిని పెట్టనే పెట్టద్దు. దేవుని స్థానంలో ఆ మనిషిని పెట్టావంటే నువ్వు వాళ్ళని ద్వేషిస్తున్నావని అర్థం. ఎందుకంటే వాళ్ళ మరణాన్ని కోరుకుంటున్నావని అర్థం. అపోస్తుల కార్యంలో ఒక రాజు పురుగులు పడి చనిపోతాడు, తెలుసు కదా మనకి. దేవుని స్థానంలో మనం ఎవరిని పెట్టనే కూడదండి. అది దేవుని స్థానం అంటే దేవునికి వదిలేయాలి. మన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, మనమంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే, ఆయన మన మీద చిన్న నేరం కూడా మోపడండి. ఆయన మన మీద చిన్న నేరం కూడా మోపడు. నేరాలు మోపేవాడు అపవాది. నేరాలు మోపేవాడు అపవాదండి. ఇప్పుడు మనలో కూడా చాలా మందికి ఇలాంటి దుర అలవాటు ఉంటది. తెలుసో తెలియకనో ఒకరి మీద ఒకరికి మనం నేరాలు మోపుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలికలో కలుగు చేయబడ్డ మనము ఎట్టి పరిస్థితుల్లో మన సహోదరుల మీద నేరాలు మోపేవారమై ఉండకూడదు. ఎందుకంటే మన దేవునికి అలాంటి లక్షణం లేదు. మరి నేరాలు మోపేవాడు ఎవరు? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 12వ అధ్యాయము 10వ వచనంలో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనంలో, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరమోపోవడని అపవాది. మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరమోపోవడని అపవాది. ఇప్పుడు మనకు కూడా ఇలాంటి లక్షణం ఉందా? అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఎవరి బిడ్డలాగా బ్రతుకుతున్నామో, ఎవరి స్వరూపంలో, ఎవరి పోలికలు కలుగు చేయబడ్డాము, ఈ భూలోకానికి వచ్చామో, ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికను మనం కోల్పోయామేమో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, తన స్వరూపాన్ని, తన పోలికను ఇవ్వటం మాత్రమే కాదు, ఆయనకు అదృశ్య లక్షణాలు, నాశనం లేని జీవితాన్ని ఇవ్వటం మాత్రమే కాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనములో ప్రభు వారు తండ్రికి ప్రార్థన చేస్తూ మన గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు ఉండవలనని కోరుచున్నాను. ప్రభువారు మన విషయంలో ఏం కోరుకుంటున్నాడండి? తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏ మహిమనిచ్చాడో ఆ మహిమలో మనము కూడా ఉండాలని, ఆ మహిమలో మనము కూడా ఉండాలని తండ్రిని వేడుకుంటున్నాడండి. మన కోసం చేస్తున్న చివరి ప్రార్థన. ఎవరైనా కోరుకుంటారండి? మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఎవరైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి సహాయం చేయాలనుకుంటే వారితో సమానంగా ఉండేంత స్థితిని కలుగు చేస్తారా? అట్లేం కలుగు చేయరు. మహా అయితే కొద్దిగా గొప్ప సహాయం చేస్తారు, అంతేగాని వారితో సమాన స్టేటస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఇవ్వలేరు. కానీ ఈ దేవుడు మాత్రం, ఆ తండ్రి మాత్రం మనకి ఎలాంటి స్థానాన్ని ఇస్తున్నాడంటే, సాక్షాత్తు తన మహిమనే మనకిస్తున్నాడు. దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలండి.
ఆయన ప్రేమ స్వరూపి. మనం ఇందాక మాట్లాడుకున్నాం 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం 16వ వచనం. ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమించే గుణం, ఆ లక్షణం మనలోనే ఉంది. ద్వేషించే గుణం, ఆ లక్షణం అపవాదిలో ఉంది. మనం మన సహోదరులను ప్రేమిస్తున్నామా, ద్వేషిస్తున్నామా? ప్రేమించే గుణం మనలో ఉంటే వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ, మనకి మేలు చేశారా కీడు చేశారా అనే విషయాన్ని పక్కన పెట్టేసాను. ఎందుకంటే మన దేవుని యొక్క గుణం ఎలాంటిదండి? మత్తయి సువార్త 5వ అధ్యాయము చివరి వచనాల్లో మన దేవుని యొక్క గుణం ఏంటో మనకు తెలిస్తే ఆ లక్షణంతోనే మనల్ని పుట్టించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనములో ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుతున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకర్ను అలాగ చేస్తున్నారు కదా, మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేసినదేమి? అన్యజనులు అలాగ చేస్తున్నారు కదా, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నాడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. మనం పరిపూర్ణ స్థితిలోకి ఎప్పుడు వెళ్తాం? మంచివారేం లేదు, చెడ్డవారేం లేదు, అందరినీ ప్రేమించే గుణం మనం ఎల్లప్పుడూ కలిగి ఉంటే మనం ఆ గుణాన్ని కోల్పోయినట్టు కాదు. అలా కాకుండా మన సహోదరులు మనం ద్వేషిస్తూ ఉంటే, మన సహోదరుల్ని ఒకవేళ మనం ద్వేషిస్తున్నామంటే అర్థం ఏంటి? ఏ సహజ లక్షణాలతో అయితే దేవుడు మనల్ని పుట్టించాడో ఆ సహజ లక్షణాన్ని మనం కోల్పోయామని అర్థం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలికలో కలిగజేయబడ్డ మనము ఆయన ఎలాగైతే ప్రేమ స్వరూపో ఆ ప్రేమను మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. అదే 1 యోహాను పత్రికలోని మనం చూస్తే 4వ అధ్యాయంలో 19వ వచనంలో ఆయనే మొదట మనల్ని ప్రేమించిన కనుక మనం ప్రేమించుచున్నాం. ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపలేని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలని ఆజ్ఞను మనం ఆయన వల్ల పొంది ఉన్నాం. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, నేను దేవుని కోసం ఏదైనా చేస్తానండి అని మన సహోదరులు మనం ద్వేషిస్తే అది వేషధారణ, అది ప్రేమ కాదు. ఎందుకంటే కంటికి కనబడిన దేవుని ప్రేమిస్తున్నానని చెప్తున్నావు, కళ్ళ ముందున్న దేవుని స్వరూపంలో, దేవుని యొక్క పోలికలో నీ వల్ల నా వల్ల కలుగు చేయబడిన ఆ దేవుని యొక్క స్వరూపాన్ని మాత్రం మనం ద్వేషిస్తున్నాం. అది ప్రేమ కాదని. నిజానికి మాట చెప్పటం, ఒక మనిషిని ప్రేమించడం అనే మాట చెప్పటం అనేది అంత ఈజీ ఏమి కాదు. నేను మాట్లాడినంత మీరు వింటున్నంత ఈజీ ఏమి కాదు. మనలో ఎంతమంది భార్యాభర్తలు గొడవలు పడి మాట్లాడుకుని ఉన్నారండి ఇప్పటికి కూడా? మన బంధువులకి స్నేహితులకి మధ్య ఎన్ని గొడవలు ఉన్నాయండి? మన బంధువులందరితో మనం స్నేహంగానే ఉంటున్నామా? కలిసిమెలిసి ఉంటున్నామా? ఒకసారి ఆలోచించండి. వారు మనకి ఎంత కీడు చేశారో చేస్తే చేయనియండి, అయినా సరే నువ్వు ప్రేమిస్తే కదా దేవుని యొక్క గుణమేంటో నీలో కనపడేది. కానీ అవేవి మనలో లేకపోతే మనము దేవుని బిడ్డలము కాదు, అపవాది సొత్తు అయిపోయామని అర్థం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ఖచ్చితంగా మన సహోదరుని కూడా ప్రేమించేవారై ఉంటాం. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు, ఆయన ప్రేమ స్వరూపి, ఆయనే ప్రేమయ్య ఉన్నాడు. ఆయన యొక్క గుణాన్ని, ఆయన యొక్క లక్షణాన్ని మనకిచ్చాడు. అదే ఆయన యొక్క స్వరూపం, ఆయన యొక్క పోలిక. ఆయన ప్రేమ స్వరూపి, అట్ ద సేమ్ టైం ఆయన నీతి స్వరూపుడు. ఆయన నీతి స్వరూపుడు, మనకు తెలుసు కదా. ఆయన సత్య స్వరూపి. మనం ఇందాక చదువుకున్న 1 యోహాను సువార్త 17వ అధ్యాయం 25వ వచనములో, 17వ అధ్యాయం 25వ వచనంలో యోహాను సువార్తలో నీతి స్వరూపుడు ఒక తండ్రి, దేవుడు నీతి స్వరూపుడు అంట. ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క పోలికలే కదా మనకిచ్చాడు. అంటే మనము కూడా నీతిమంతులమే. భూమి మీద పుట్టిన మనుషులందరూ మనము కూడా ఆయన వలె ప్రేమ స్వరూపులం, ఆయన వలె నీతి స్వరూపులం, ఆయన వలె సత్య స్వరూపులం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో వారు నాదా సత్య స్వరూపి. చనిపోయిన పరిశుద్ధులందరూ కూడా దేవుడిని ఏమని పిలుస్తున్నారండి? సత్య స్వరూపి.
ఆయన ప్రేమ స్వరూపి, నీతి స్వరూపుడు, సత్య స్వరూపి. మరి ఈ లక్షణాలన్నీ మనం ఎలా కోల్పోయాం? ఈ లక్షణాలన్నీ మనం ఎలా కోల్పోయామండి? దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. దేవుడే మనల్ని పాపంతో పుట్టించలేదండి. చాలా మంది ఆ విషయాన్ని కూడా మాట్లాడుతూ ఉంటారు. సో సందర్భం అది కాబట్టి దాన్ని పక్కన పెట్టేసేద్దాం. ఇలాంటి దేవుని యొక్క ప్రేమ స్వరూపాన్ని, నీతి స్వరూపుని, సత్య స్వరూపులైన మనము మరి ఎక్కడ మన లక్షణాలు కోల్పోయాం? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనములో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనములో, మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. మనం ఎక్కడ మన లక్షణాలు కోల్పోయాం? దేవుడు మన కరెక్ట్ గానే తన స్వరూపం, తన పోలికనేలా కలుగజేశాడు. అయితే మనము పెరిగి పెద్దవాళ్ళమైన తర్వాత మన ఇష్టం వచ్చిన సహవాసాన్ని కోరుకొని మనం పాడైపోయాం. అదే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. ఆ దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును, మనం పాడైపోయాం. అందుకే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, మనము కయ్యోను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి. కయ్యోను ఎందుకు తమ్ముని చంపాడు? అతను దుష్టుని సంబంధి అయిపోయాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అంటే అదే. చక్కగా కలిసిమెలిసి ఉండవలసిన అన్నదమ్ములు ఇద్దరు ఎందుకు అన్న తమ్ముని చంపేశాడంటే, అన్న కాస్త దుష్టుని సంబంధి అయిపోయాడు. తన ఏ లక్షణాలతో దేవుడు కలుగు చేసి భూలోకానికి పంపించాడు, ఆ లక్షణాలు కోల్పోయాడు కాబట్టి తమ్ముడిని చంపేశాడు. అందుకే ప్రియ దేవుని సంగమా, మన సహవాసం ఎప్పుడు కూడా పరిశుద్ధులతో, మంచి వారితో, మనం మేలు కోరే వాళ్ళతో ఉండాలి. మన మేలు కోరేవాళ్ళు అంటే ప్రతి క్షణం మన తప్పుని ఎత్తి చూపేవారే మన మేలు కోరేవాళ్ళు. మనం మేలు కోరేవాళ్ళు అంటే మనం చేసిన ప్రతి తప్పుని సమర్థించేవాళ్ళు కాదు. మనం చేసిన ప్రతి తప్పుని మనకి ఎత్తి చూపించి మనల్ని సరిచేసేవాళ్ళు మన మేలు కోరేవాళ్ళు. పగవాడు మనకు అనేకమైన ముద్దులు పెడతాడు, కానీ అది చాలా డేంజర్. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది కాబట్టి మన సహవాసం ఎప్పుడు కూడా పరిశుద్ధులతో, దేవుని పిల్లలతోనే ఉండాలి. మనం మేలు కోరే వాళ్ళతోనే ఉంటే ఖచ్చితంగా మన సుగుణాలతో మనం బ్రతకగలుగుతాం. అదే మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయము 15వ వచనంలో కూడా, సహోదరుని ఎందుకు ద్వేషిస్తున్నారు? దుష్టుని సంబంధం అయిపోయాం. అందరం దుష్టుల సంబంధం అయిపోయాం కాబట్టి తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగరా? మనం ఏమనుకుంటామంటే, వీడిని ద్వేషిస్తే నష్టమే ఉందిలే, ఏమని నేను ద్వేషిస్తే నష్టమే ఉందిలే అనుకుంటాం. మనము వాళ్ళని ద్వేషించటం వలన మనం నిత్య జీవాన్ని కోల్పోతున్నాం. మొదటి యోహాను పత్రిక 3:15, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. కాబట్టి మనము మన సహోదరుని ఎట్టి పరిస్థితుల్లో, వాళ్ళు మంచివారే చెడ్డవారని సంగతి పక్కన పెట్టేసి, వారు మనకి ఎంత మేలు చేసి ఎంత కీడు చేసిన సంగతి పట్టించుకోకుండా, వారు ఎలాంటి వారైనా మనం ప్రేమించే గుణము కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ గుణము మన దేవుళ్ళలోని భాగం మనకు పంచి ఇచ్చాడు కాబట్టి అప్పుడే మనం నిత్య జీవంలో ప్రవేశించగలుగుతామండి. అలా కాకుండా మనము దుష్టుని సంబంధిలాగా అందరిని చంపుకుంటూ అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ద్రోహి అన్నా సరే నరహత్యే. అప్పుడులాగా కత్తి తీసుకొని పొడవలసిన అవసరం లేదు. మన సహోదరులను ద్వేషిస్తేనే మన నరహంతకులు. అటు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రేమ కలిగి, ఆయన లక్షణాలు కలిగి మనం బ్రతకాలి. అలా బ్రతకకపోతే ఖచ్చితంగా మనం నరకపాత్రలం అవుతాం. ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుందంటే, ప్రతి పరిస్థితి నీకు అనుకూలపరిచాడు. నిన్ను ఇంకా ఎంత భద్రం చేసుకుంటున్నాడో తెలుసా? దేవుడు నిన్ను ఎంత భద్రం చేసుకుంటున్నాడో తెలుసా? నువ్వు చెడిపోయినా సరే నిన్ను మాత్రం విడవడండి. నిన్ను చెడిపోయినా సరే నిన్ను మాత్రం నీ దేవుడు విడవడు. మనం ప్రారంభంలో విన్నాం, మన కన్నా తల్లిదండ్రులే మనల్ని నా కడుపున చెడబుట్టేవారు అంటారు. కానీ ఈ తండ్రి అలాంటి వాడు కాదండి. మన ఆత్మల కన్న తండ్రి అనే దేవుడు ఎలాంటి వాడంటే, మనం చెడిపోయినా సరే మరలా తన ఎద్దకు తెచ్చుకుంటున్నాడు. మన ఎద్దకు తెచ్చుకొని మనలో ఉన్న ప్రతి లోపాన్ని సరిచేస్తున్నాడు.
మొదటి యోహాను పత్రికలోనే ఉన్నాం కదా, 4వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందామండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాల్లో, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను, దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమను ప్రత్యక్షపరచెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉంటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నదండి. గమనించారా ప్రియ దేవుని సంగమా? దేవుడు మనల్ని ప్రేమించాడంటే ఎలా ప్రేమించాడో అర్థమవుతుందా? మనం చెడిపోయామని మనల్ని విడిచిపెట్టలేదు, చెడిపోయామని మనల్ని వదిలేసుకోలేదు. తన ప్రియ కుమారుని భూలోకానికి పంపించి మనం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా తనకు శిలువ మరణం వేశాడండి. క్రైస్తవ సమాజం అంతా ప్రపంచవ్యాప్తంగా 40 దినాలు ఉపవాస ప్రార్థనలతోటి దేవుని సన్నిధిలో గడుపుతున్నారు, మంచిదే. కానీ ఆ దేవుని ప్రేమ మనకు అర్థమవుతుందా? ఆ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అర్థమవుతుందా? తన స్వరూపాన్ని, తన పోలికనిచ్చాడు, తనతో సమాన స్థితిని, తన మహిమలోకంలో అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చాడు. అట్ ద సేమ్ టైం మనం చెడిపోయినా సరే మనల్ని వదిలేయకుండా తన ప్రియ కుమారునే భూలోకానికి పంపించాడు. నిజానికి దేవునికి మనమంటే ఎక్కువ ఇష్టమా, యేసు ప్రభువారు అంటే ఎక్కువ ఇష్టం అండి? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన అంది నేను ఆనందించున్నానని చెప్తాడు. పేతురు గారితో ఆయన మాట మీరు వినండి, ఆయనకి మీరు సలహాలు ఇవ్వద్దు అంటాడు. కానీ అదే దేవుడు నా పాపం కోసం అతన్ని శిలువలో నలగొట్టాడని యెషయా గ్రంథం 53:10లో అతను నలగొట్టక యెహోవాకు ఇష్టమైందంటండి. నిన్ను ఎప్పుడైనా నలగొట్టాడండి దేవుడు? అలాగే నన్నైతే ఎప్పుడు అంతగా నలగొట్టలేదు, నేను ఎప్పుడు అంతగా చితికిపోలేదు. మరి మనమంటే ఇష్టమా, యేసు ప్రభు వారంటే ఎక్కువ ఇష్టమా దేవునికి? యేసు ప్రభు వారి కంటే మనమంటేనే ఎక్కువ ఇష్టం అండి. ఇంకా అర్థం అవటానికి మనకు పల్లెటూరులో కొంతమంది చిన్న చిన్న గొర్రె పిల్లలను పెంచుకుంటారు. ఆ గొర్రె పిల్లని చాలా అల్లారు ముద్దుగా ఆ పచ్చికలోకి తీసుకెళ్లి మేపుతారు. అదే ఇంటిలో తన గర్భాన పుట్టిన బిడ్డకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ గొర్రెను అమ్మి ఆ డబ్బులతో బిడ్డను హాస్పిటల్లో చేరుస్తాడు. ఇప్పుడు గొర్రె అంటే ఎక్కువ ఇష్టమా, బిడ్డ అంటే ఎక్కువ ఇష్టమా? జస్ట్ అర్థం అవటం కోసం మాట్లాడుతున్నాం. అదే విధంగా నువ్వు నేను పాపముల నుండి చనిపోతే ఆ పాపానికి అయ్యే శిక్ష యుగ యుగాలు పడాలి. యుగ యుగాలు పడినా అనుభవించినా అది తీరిపోదు. కానీ అదే శిక్ష, క్షమించండి లైన్ కట్ అయిపోయింది, ముగిస్తాను. కాబట్టి ఆ శిక్ష ఓకే అండి, ఆ శిక్ష మనం అనుభవిస్తే అది యుగ యుగాలు అనుభవించాల్సి వస్తుంది. కానీ అదే శిక్ష మన ప్రభువారు అనుభవిస్తే 6 గంటలు మాత్రం అనుభవించాల్సి వస్తుంది. 6 గంటల శిక్షను అనుభవించడానికి కూడా ప్రభువారి యొక్క శరీరం ఎంత వేతన పడిపోయిందో మనందరూ తెలుసు కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయములో 39వ వచనములో, నాయనా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎద్దు నుంచి తొలగించమని దేవుణ్ణి వేడుకున్నాడు, తండ్రికి ప్రార్థించాడు, మనకు తెలుసు కదా. అంటే మన పాపపు భారం ఎంత భయంకరమైంది అర్థమవుతుందా? మనమేమో పాపం అంటే కొంచెం కూడా భయం లేకుండా, భక్తి లేకుండా మన ఇష్టానుసారంగా బ్రతికి నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాం. కానీ ప్రియ దేవుని సంగమా, మన పాపములో ఉన్నా సరే, మనం చెడిపోయినా సరే మనల్ని విడిచిపెట్టకుండా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తనకి ఇష్టమైన తన ప్రియ కుమారుని భూలోకానికి పంపించి మన పాపానికి అయ్యే శిక్ష, ప్రాయశ్చిత్తం ప్రభువారి మీద మోపి మనల్ని అందరినీ కూడా విమోచించాడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచయం మాకు అనుగ్రహించిన, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, మన అపరాధాలను మన మీద మోపితే ఏమవుతుందండి? నిజానికి మనం చేసిన పాపానికి, మనం చేసిన నేరానికి శిక్ష ఎవరు అనుభవించాలి? మనమే అనుభవించాలి కదా.
ఒకవేళ మన శిక్ష మనమే అనుభవిస్తే జీవితకాలం లైఫ్ లాంగ్ యుగాలు అనుభవించినది తీరిపోదు. అందుకని వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు యందు లోకంలో తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన వాక్యం మాకు అనుగ్రహించును. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారమై దేవునితో సమాధాన పడిన క్రీస్తు పక్షం మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేశాను. అదేంటి మరలా మనం దేవుని నీతి అవ్వాలంటాం? దేవుడు మనల్ని కలుగు చేసినప్పుడు మనం నీతి స్వరూపులమే. ప్రారంభంలో చూసాం, ఆయన స్వరూపాన్ని ఆయన పోలికను మనకి ఇచ్చాడు. దేవుడు ఎలాగైతే నీతి స్వరూపుడు, ప్రేమ స్వరూపి, సత్య స్వరూపు, మనం కూడా నీతి స్వరూపులమే. కానీ ఆ నీతిని మనం కోల్పోయాం. ఎలా కోల్పోయాం? దుష్ట సాంగత్యం వల్ల కోల్పోయాం. దుష్ట సాంగత్యం వల్ల కోల్పోయి అపవాదికి మన దూతలు సిద్ధపరచబడిన స్థలానికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి అక్కడి నుంచి మనల్ని కాపాడాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. ఇందులో ప్రేమ ఉందండి. అర్థమవుతుందా? ఇందులో ప్రేమ ఉన్నది. కానీ ఆ ప్రేమను మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామండి? దేవుడు తన ప్రియకుమారిని భూలోనికి పంపించి మన పాపానికి అయి శిక్ష తన మీద మోపి ఇందులో ప్రేమ ఉందని చెప్పాడు. మరి ఆ దేవుని ప్రేమ మనకు అర్థమవుతుందండి? ఆ ప్రేమను మనం అర్థం చేసుకోలేదు కాబట్టి దేవుని సన్నిధికి రమ్మని, పాటలు పాడమని, వాక్యం చెప్పమని, ప్రార్థన చేయమని, దేవుని కార్యక్రమాల్లో పాల్గొనమని, సత్క్రియలు చేయమని అందరితో చెప్పించుకుంటాం. ఎందుకు? దేవుని ప్రేమ మనకు అర్థం కాలేదు. ఆ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో మనకు అర్థం అవ్వలేదు. కానీ అదే బైబిల్లో భక్తులైతే ఆ ప్రేమ కోసం ప్రాణాలు అర్పించేశారండి. తృణప్రాయంగా అర్పించేశారు. ఇందాక మనం చూసాం పౌలు గారి జీవితం అన్ని. ఆయన శరీరం బాహ్య పురుషుడు కృషించిపోతున్నా సరే ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచుకుంటున్నాడంట. చులకన వంటి శ్రమలు అంటండి. పౌలు గారు పడిన శ్రమలు అన్నా ఇన్నండి. ఇదే 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మీరు చదివితే ఎన్ని శ్రమలండి. అన్ని శ్రమలైనా సరే ఆ శ్రమలని కూడా చులకన వంటి శ్రమలు అన్నాడు. ఏవైతే దృశ్యంగా ఆ శ్రమలు అనుభవిస్తున్నారో ఆ శ్రమలన్నీ కూడా నిత్యం ఉండే కాదు, కానీ నిత్యమైనది పరలోకం, నిత్యమైనది దేవుడు, నేను. సో నేను ఆ దేవునితో ఉండాలంటే ఇవన్నీ కూడా క్షణమాత్రం ఉండే చులకన వంటి శ్రమలు అంటున్నాడు. అంటే దేవుణ్ణి వాళ్ళు ఎంతగా రుచి చూసి ఎరిగారో చూడండి. ఆ ప్రేమకి ఎలా బానిసలు అయిపోయారో చూడండి. ప్రాణాలు పోతున్నా సరే ఒక పక్క ఖడ్గంతో వారిని చంపేస్తున్నారు, రంపాలతో కోస్తున్నారు. అయినా సరే ప్రాణం అంటే వాళ్ళకి కొంచెం కూడా లెక్క లేకుండా పోయింది. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాగైతే ప్రాణం పెట్టాడో అందులో ప్రేమ ఉందని వాళ్ళకి అర్థమైందండి. ముగిచేస్తాను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములో తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాను కనుక దీని వల్ల ప్రేమ ఏంటిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరు నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము. చూసారండి, నేను క్రీస్తు నమ్ముకున్నాను, నేను బైబిల్ని కలిగి ఉన్నాను, క్రైస్తవుడిని, సంఘానికి వెళ్తున్నాను అంటే ఉపయోగం లేదండి. ఎలాగైతే మన ప్రభువారు మన పాపాల నిమిత్తం అందరి కోసం ప్రాణం పెట్టాడు, అందులో ప్రేమ ఉందని చెప్పాడు, అలాగనే మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాం. అది ఆజ్ఞ. అఫ్కోర్స్ మనం ప్రాణం పెట్టే పరిస్థితి లేదేమో, కనీసం ద్వేషించకుండా ఉందాం. ప్రేమిద్దాం. కనీసం ఆ ప్రేమించే గుణమే మనలో లేదండి. ఏ సంఘముల సమస్య లేవు చూడండి. ప్రతి సంఘములో సమస్యలే, ప్రతి ఇంటిలో సమస్యలే, అన్నదమ్ముల మధ్య గొడవలే, అక్కచెల్లెల మధ్య గొడవలే, భార్యాభర్తల మధ్య గొడవలే. కానీ మనం కూడా క్రైస్తవులు అనుకుంటే ఎలాగండి? మనలో ప్రేమే కనపడాలండి. నిలువెత్తు రూపంగా మనమే ప్రేమ అయి ఉండాలండి సమాజానికి. ఎలాగరా తిడుతున్నా కొడుతున్నా సరే అలా ఉన్నారంటే ఆ దేవుడు మనకు నేర్పించింది అదే. ఆ పేతురు పత్రికలో మనం చదువుతాం కదా ప్రతిసారి. ఆయన అడుగుజాడలు మనకి ఏం మాదిరి చూపిస్తున్నాయి? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటి ఏ కపటమును కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొని. అన్నింటిలో ప్రేమ ఉందండి.
ఏంటి ప్రభా ఎందుకు కొడుతున్నా తిడుతున్నా సరే తిరిగి ఒక్క మాట కూడా అంటలేదంటే నువ్వంటే అంత ఇష్టం. మనమంటే ఎంత ఇష్టం అర్థమవుతుందండి. ఇప్పటికైనా మనం దేవుని ప్రేమను అర్థం చేసుకుందాం. దేవుడు అంటే మనం ఏదో భూతద్దంలో చూపించేది కాకుండా, భూతద్దములు అంటే దేవుడు ఎప్పుడు కూడా మన ఆ, మనల్ని శిక్షణ కోరుకుంటాడని, మనం ఏ నేరంలో దొరుకుతామో మనల్ని చంపి నరకానికి పంపిద్దామని, ఆయన అన్యాయస్తుడుగా అక్రమకారుడుగా మనం అలా సమాజాన్ని చూపిస్తున్నాం కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళటానికి సమాజం ఇష్టపడలేదు. దేవుని ప్రేమనే మనం పరిచయం చేయాలండి. అసలు ఆ ప్రేమలో ఉన్నవాడు దేవుడు అంటే భయపడడు, ప్రేమలో ఉన్నవాడు తన సహోదరుని ద్వేషించడు, ప్రేమలో ఉన్నవాడు పాపం జోలికే పోడు అసలు. ఎందుకంటే పాపం చేసే స్వభావం ఎవరిది? అపవాది సంబంధం. అందుకే మీరు కయ్యోని వంటి వారే ఉండరాదన్నాడు. మనం అపవాది సంబంధులం కాదు కదా, మన దేవుని సంబంధం, దేవుని సొత్తు అండి. మనం రాజులని యాజక సమూహం, పరిశుద్ధ జనము, మనమే రాజులు, మనమే యాజకులం. కానీ అలాంటి లక్షణాలతో మనం బ్రతకాలండి. దేవుడైతే అంత పెద్ద కిరీటాన్ని, అంత పెద్ద హోదాను మనకు కల్పించాడు, అంత పెద్ద సీట్లో మనల్ని కూర్చోబెట్టాడు. కానీ ఆ లక్షణాలతో మనం బ్రతకలేకపోతాం. ఆ లక్షణాలతో మనం బ్రతకాలని, మనల్ని నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడిని కూడా మన హృదయంలోకి పంపించాడండి. ఇందులో ప్రేమ ఉంది. దేవుని సంగమా, దేవుని ప్రేమను అర్థం చేసుకుందాం. ఆ ప్రేమకే బానిసలైపోతాం. భర్తకి, భార్యకి, వ్యసనాలకి, ధనానికి, పదవులకి బానిసలు కాకుండా దేవునికి దాసులం అవుతాం. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.